దేవాలయాలు అనగానే పవిత్రత గుర్తొస్తుంది. పవిత్రత అంటే అసలు అక్కడ ఎలాంటి తప్పులు జరగనిది అని అర్థం. మద్యం సేవించడం అనేది అపవిత్రత కిందికి వస్తుంది. కానీ కొన్ని దేవాలయాల్లో మద్యం కూడా దేవునికి కానుకగా సమర్పిస్తారు. కారణం అవి వాళ్ళ నమ్మకాలు. అలాగే నేను కూడా కొన్ని నమ్ముతాను. నేను పెట్టే ప్రతి కాన్సెప్ట్ మీకు నచ్చుతుందని. ఎందుకంటే నేను మీ భక్తుణ్ణి కాబట్టి. మీరు విన్నది నిజమే, నేను మీ భక్తుణ్ణి, మీరు నా దేవుళ్ళు. అలాగే మీకు ఇంకొక విషయం చెప్పాలి. మీలో నా వీడియోస్ కి బ్యాడ్ కామెంట్స్ పెట్టే దొంగ దేవుళ్ళు ఉంటే సారీ, నేను మీకు భక్తుని కాదు భయ్యా. ఈ మధ్య ఒకరు నాతో కామెంట్స్ లో మాట్లాడారు. వాళ్ళ పేరు కృష్ణ సౌందర్య రెడ్డి గారు. కృష్ణ సౌందర్య రెడ్డి గారు ఏమన్నారంటే, నేను మీ వీడియోస్ షేర్ చేయను అన్నారు. ఎందుకు అంటే నా ఇష్టం అన్నారు. కృష్ణ గారు, నేను ఒక విషయం చెప్తాను, బాగా ఆలోచించి ఆన్సర్ చేయండి. ఈ క్వశ్చన్ మీకు మాత్రమే కాదు, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా అందరూ ఆన్సర్ చేయవచ్చు. క్వశ్చన్ ఏంటంటే, చీకటి పడ్డప్పుడు చంద్రుడు వచ్చాడు కదా అని సూర్యుడు లేడు అనుకుంటే తప్పు నీదవుతుందా, సూర్యుడిది అవుతుందా, లేక చంద్రుడిది అవుతుందా? ఇవన్నీ కాకపోతే తెలుగు మోజోది అవుతుందా? క్వశ్చన్ మళ్ళీ వినండి. చీకటి పడ్డప్పుడు చంద్రుడు వచ్చాడు కదా అని సూర్యుడు లేడు అనుకుంటే తప్పు నీదవుతుందా, సూర్యుడిది అవుతుందా, లేక చంద్రుడిది అవుతుందా, లేక తెలుగు మోజేది అవుతుందా? దీనికి ఆన్సర్ కరెక్ట్గా చెప్పే బ్రెయిన్ మీకు ఉంటే ఆ బ్రెయిన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పే దమ్ము నాకుంది. ఇక ఆలస్యం ఎందుకు, వీడియో చూడడం అయిపోయాక ఆన్సర్ కోసం ఆలోచించండి. మీ ఆన్సర్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో పెట్టండి. ఇక టాపిక్లోకి వెళ్లే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదా మీ దగ్గర ఏమైనా టాపిక్స్ ఉన్నా మా మెయిల్ ఐడికి టాపిక్స్ కానీ మీ డౌట్స్ కానీ ఇక మూడవ దానికి విషయానికి వస్తే, విమానాలతో మనం ఏం చేస్తాం, పక్క కంట్రీలోకో లేక పక్క దేశానికో వెళ్ళటానికి ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ జనాలు మాత్రం విమానాలను దేవుడికి సమర్పిస్తారు, వాళ్ళ కోరికలను తీర్చమని. అన్నట్లు విమానం అనగానే పెద్ద విమానం అనుకున్నారు కదూ? పెద్ద విమానం కాదు, బొమ్మ విమానం లేండి. హవాయి జహాజ్, గురుద్వారా లేదా ఏరోప్లేన్ టెంపుల్, పంజాబ్, ఈ టెంపుల్లో భక్తులు తమ మొక్కుబడులుగా టాయ్ విమానాలను దేవుడికి సమర్పిస్తారు. ఈ భక్తులు తాము అమెరికా, ఇంగ్లాండ్ వంటి విదేశాలకు వెళ్లాలంటూ ఈ మొక్కుబడులను సమర్పిస్తారు. ఈ సంత బాబా నిహాల్ సింగ్ గురుద్వార్ టెంపుల్ పంజాబ్లోని డాబా ప్రాంతంలో కలదు. ఈ ఆచారం ఎప్పటి నుండి మొదలైందో ఎవరికి తెలియదు. కానీ ఈ గురుద్వారా సమీపంలోని షాపులు మాత్రం ఈ బొమ్మ ఎయిర్ బస్సులు, బోయింగ్ విమానాలతో అద్భుత బిజినెస్ చేస్తూ ఉంటారు అక్కడ ప్రజలు. నేను అందించిన ఈ సమాచారం మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కింద మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కూడా పెట్టండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మా మెయిల్ ఐడికి మెయిల్ చేయవచ్చు. మా మెయిల్ ఐడి telugumojo1@gmail.com. మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్.